జీవితం అంతా ఇంతేనా? ఇంద్రియాలను తృప్తిపరుచుతూ కూర్చోటమేనా? ఇంతకు మించి ఇంకేం పని లేదా? పశువులు చూడండి, రోడ్డు మీద ఏం దొరికితే అవి తినేస్తుంటాయి. మనము అంతే, ఏది దొరికితే అవన్నీ లోపలేసేసుకుంటున్నాం, కనిపించిందంతా చూసేస్తున్నాం, వినకూడదంతా వినేస్తున్నాం, అవసరం లేనటువంటిది వింటాం, అవసరం లేనటువంటిది చూస్తూ ఉంటాం. ఏది అవసరం లేదు కానీ ఇవన్నీ లోపల వేసుకుంటూ ఉంటాం. అందుకని ఇంద్రియాలని నిగ్రహంలో పెట్టుకుంటే ఇంద్రియార్థేషు వైరాగ్యం అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటి, ఇంద్రియార్థాల పట్ల వైరాగ్యం అని కనుక ఉందనుకోండి, ఇంద్రియాలు ఆటోమేటిక్గా నిగ్రహింపబడతాయి. మనం నిగ్రహించాల్సిన పని లేదండి. అందుకోసమనే ఏంటి, తర్వాత ఒక టెక్నిక్ ఉపయోగించారు ఇక్కడ. ఏం చెప్తున్నారు దాని గురించి? అనహంకార ఏవచ, అహంకారం కూడా వద్దు అని చెప్తున్నారు. అహంకారం అంటే ఏంటి? నేను జీవుణ్ణి, నేను గొప్పవాణ్ణి, నేను అంతవాణ్ణి, నేను ఇంతవాణ్ణి అనేటువంటి అహంకారం, అది లేకుండా ఉండడం. దాంతోపాటు అద్భుతమైనటువంటి టెక్నిక్ అండి ఇది. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోష అనుదర్శనం. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి బాగా. జన్మ, జన్మ అంటే పుట్టుక, మృత్యు పుట్టినవాడు చనిపోవాలి, ఆ మధ్యలో వచ్చేటటువంటిది జరా ముసలితనం, ఆ ముసలితనంలో వచ్చేటటువంటిది వ్యాధి, వ్యాధులు వస్తాయి అప్పుడు. కాబట్టి రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయండి పాపం ఆ ముసలితనంలో, చెప్పుకోలేరు, తప్పదు, కానీ భరించాల్సిందే. శరీరం ఉంది కాబట్టి. చాలా కొద్ది మంది అండి అనాయాసైన మరణం అంటారు చూసారా, పాపం టక్మని అలాగ చనిపోయేటటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. కానీ కొంతమంది అలా మంచం మీద, మొన్న భారతదేశంలో మొట్టమొదటిసారి ఆ పిల్లవాడు ఎవరో ఉన్నాడు, వాడికి దాదాపుగా 12 ఏళ్ల క్రితం వాడికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత హీ వాజ్ ఆన్ ద బెడ్, కోమాలో 12 ఏళ్ళు ఉండాల్సి వచ్చింది. వాడు 12 ఏళ్ళు తినలేడు, తాగలేడు, లోపలికి ఏం పోదు, పైప్స్ తోటి అన్నీ పెట్టాలి, ముక్కులోంచి పైపులు, నోట్లోంచి పైపులు. వాడి బాధ వర్ణనాతీతం. తల్లిదండ్రులు చూడలేకపోయేవారు వాడిని. దాంతో ఏంటంటే కారుణ్య మరణాలు అని ఉంటాయి. మన దేశంలో ఇంకా రాలా, విదేశాల్లో అయితే కారుణ్య మరణాలు అంటారనమాట. ఏంటంటే అమెరికాలో అట్లాంటి దేశాల్లో ఉన్నాయండి, ఇప్పటికీ ఉన్నాయి, ఇంకా కొన్ని దేశాల్లో ఉన్నాయి కారుణ్య మరణం. అంటే ఏంటంటే నాకు ఇంకా ఇట్లాంటి ఈ శారీరకమైనటువంటి ఇదంతా వచ్చేసిన తర్వాత ఇంక చేయలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇంక నాకు చనిపోవాలనిపించింది అనుకోండి, గవర్నమెంట్ కనుక అప్లై చేస్తే వాళ్ళంతా ఒక సంవత్సరం దాన్ని అంతా పరిశీలించి ఇది కరెక్టే కనుక అనిపిస్తే వాళ్ళకి అప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది, కోర్టులు పర్మిషన్ ఇస్తాయి. వాళ్ళని డాక్టర్స్ ఏం చేస్తారంటే సమ్ కైండ్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఏవో అలాంటివి ఇచ్చేసేసి ప్రశాంతంగా వాళ్ళ నిద్రలోకి తీసుకుని వెళ్ళి నిద్రలోంచి చట్టించట్టే పైకి పంపించేస్తారు వాళ్ళు. అటువంటి అవకాశాలు ఉన్నాయి. భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక 15 నెల రోజుల క్రితం అనుకుంటా మొట్టమొదటిసారి జరిగింది. గవర్నమెంట్ సుప్రీంకోర్టు పర్మిషన్ ఇస్తే ఒక పిల్లవాడిని, ఆ పిల్లవాడు కూడా తర్వాత అతనిలో పనికొచ్చేటటువంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో ఆ అవయవాలు దానం కూడా చేశారు వాళ్ళ తల్లిదండ్రులు. చిన్న కుర్రవాడు, యంగ్స్టర్, పాపం హార్డ్లీ 28 ఇయర్స్ ఎంతో ఉన్నాయి ఆ పిల్లవాడికి, అంతే బాగా చదువుకునే కుర్రవాడు, అంత యాక్సిడెంట్లో అట్లా అయిపోయింది అతనికి. సో ఇదంతా ఏంటి, ఒక శరీరము, ఈ శరీరం యొక్క నడవడిక ఇదంతా కూడా చక్కగా పెట్టినటువంటిది ఏదో అనుకోనటువంటి ఒక ఘటన వల్ల దేనివల్ల అంతా డిస్టర్బ్ అయిపోయింది. దీంట్లో ఏంటి, ఇటువంటివి జరిగినప్పుడు దోషం ఇక్కడ ఏంటంటే పుట్టడం అనేటువంటి దాంట్లోనే ఒక దోషం, పుట్టుక అనేటువంటిది ఒక పెద్ద దోషం అండి. మనమేమో దాన్ని పెద్ద పండగలాగా చేసుకుంటాం, బర్త్డేలు చేసుకుంటాం. ఎవరైనా ఇంట్లో పుడితే అబ్బా అబ్బాయి పుట్టాడండి, అమ్మాయి పుట్టాడండి అని చెప్పి వాళ్ళని ఉయ్యాల్లో వేసేది, పేరు పెట్టేది, అక్షరాభ్యాసాలు, అన్నప్రాసనలు ఇవన్నీ చేస్తూ ఉంటాం వాళ్ళకి. వాస్తవంగా ఏంటంటే నువ్వు పుట్టావు అంటేనే దేనికోసం పుట్టావు, పుట్టడం అనేటువంటిది ఒక పెద్ద మిస్టేక్. వేదాంతం ప్రకారం పుట్టుక అనేది పెద్ద మిస్టేక్ అనమాట, పెద్ద బ్లండర్. మిస్టేక్ అనేది చిన్న పదం, పెద్ద బ్లండర్ ఇది. ఎందుకని పుట్టావు, ఏదో చేసావు కాబట్టి పుట్టావు, ఏదో జరిగింది కాబట్టి పుట్టావు. కాబట్టి పుట్టినటువంటి వాడివి భగవంతుడు నీకు చక్కటి అవకాశం ఇచ్చాడు. ఏంటి అవకాశం, పుడితే పుట్టావు, పోతే పోయింది పో, కనీసం తర్వాత పుట్టుక లేకుండా చూసుకోని అన్నాడు. అబ్బే వింటామా మనం? ఈ జన్మంతా ఎలా ఎంజాయ్ చేయాలి అనేటువంటి దాంట్లో పడిపోయి మళ్ళా కొత్త జన్మని తెచ్చుకుంటాం మనం, మళ్ళా మొదలు సేమ్. ఇదంతా ఇట్లా కంటిన్యూస్గా సైకిల్ జరుగుతూనే ఉంటుంది.
జన్మ. చూడండి అక్కడ దాంట్లో దోషం ఏంటి? జన్మ అప్పుడే దుఃఖం మొదలైంది. చూడండి, పుట్టినటువంటి వాడు ఆ డాక్టర్లు ఏం కోరుకుంటారండి? పుట్టంగానే, పిల్లవాడు పుట్టంగానే ఏడవాలని కోరుకుంటారు కదా. అది కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, మనిషి పుట్టంగానే ప్రపంచం ఏం కోరుకుంటుంది? ఈడు ఏడవాలి. చచ్చింది గొర్రె అక్కడే. ఒకసారి ఒక ఆవిడ, శ్రీకాకుళం ఆవిడది, నా దగ్గరికి వచ్చి, స్వామీజీ మీ జీవితం ధన్యమైపోయింది, ఈ కష్టాలు, సంసారాలు, ఈ దుఃఖము ఇదంతా లేకుండా చక్కగా సన్యాసం స్వీకరించారు, జ్ఞానాన్ని పొందారు మీరు, మీ జీవితం ధన్యమైపోయింది స్వామి, మీ తల్లిదండ్రుల యొక్క జీవితం ధన్యమైపోయింది స్వామి, ఎటువంటి బాధరబందీలు లేకుండా మీ జీవితాన్ని భగవదార్పణం చేశారు, సమాజానికి సేవ చేస్తున్నారు. ఒక 10 నిమిషాలు పొగిడింది. పొగిడిన తర్వాత నేను అడిగా, అమ్మా నీకు ఎంతమంది పిల్లలు అని అడిగా. అంటే నాకు 4 మగపిల్లలు, ఒక ఆడపిల్ల అంది. నేను అన్నాను, మీ 4 మగపిల్లల్లో ఒక కొడుకునన్నా ఇట్లా పంపించమ్మా అని అడిగా. 4 ఉన్నారు కదా కొడుకులు, 4 కొడుకులు, మరి జీవితం జన్యమైపోయింది, నువ్వు సమాజ సేవ, భగవదర్పణం ఇంత చెప్పావు కదా, 4 కొడుకులు ఉన్నారు కదా, నువ్వు ఒక్కడిని ఇట్లా పంపించు నాలాగా అన్నాను. అబ్బే అది అయ్యే పని కాదు, అది మాత్రం అయ్యే పని కాదు. అంటే ఏంటంటే మనకి కాకూడదు ఏది, మన వాళ్ళు మనలాగానే ఉండాలి. ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారండి. ప్రతి తల్లిదండ్రి ఏం చేస్తారంటే, ఆ పిల్లవాడు అరే నాకు ఇప్పుడే వద్దు మ్యారేజ్ అని అంటూ ఉన్నా కానీ వెతికి 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 అమ్మాయిని తీసుకొని వచ్చి వాడి కట్టబెట్టి పెళ్లి చేస్తారు. ఏంటంటే వీళ్ళ దృష్టి ఒకటే అనమాట, ఏంట్రా జీవితంలో మేమే నా కష్టాలు పడేది, నువ్వు పడొద్దా, దా. గొర్రెలాగా, బలి పశువులాగా తీసుకెళ్ళి వాడిని పెళ్లిపీటల మీద కూర్చోబెట్టి అనవసరంగా ఇద్దరికి పెళ్లి చేసి 2 జీవితాలని బుగ్గిబాలు చేస్తారు. పెళ్లి చేసుకోవడం తప్పు కాదండి, పిల్లల్ని కంటం తప్పు కాదు, సాంసారిక జీవితం తప్పు కాదు. కాకపోతే ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞానంతో కూడుకున్నటువంటి సాంసారిక జీవితం అయితే మంచిదండి. ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా ఊరికినే సాంసారిక జీవితమే, ఏదో జీవితము పెళ్ళి ఇదంతా ఏంటంటే ఏదో లైఫ్ ఎంజాయ్ చేయడానికి, నా జీవితంలో నాకో తోడు నీకో తోడు అన్నట్టుగా అంతవరకే వదిలేయకూడదండి. ఇదొక పెళ్ళి అనేటువంటిది ఒక ఉత్తమమైనటువంటిది కార్యం, ఇదొక క్రియ, దీని ద్వారా 2 జీవితాలు ఏకమవుతున్నాయి, దీని ద్వారా ఇదొక దివ్యమైనటువంటి జీవితం ఇప్పటి నుంచి మొదలవ్వాలి అనే భావన ఉంటే సాంసారిక జీవితం మంచిదే. కేవలం భోగలాలసత, కేవలం భోగలాలసత అదే జీవితము, అదే పెళ్ళంటే అంతే అనుకుంటే దాన్ని మించినటువంటి తప్పు ఇంకొకటి లేదండి. కాబట్టి దోషం, మొట్టమొదటే దోషం చూడండి, జీవితంలో మన పుట్టుకే ఒక దోషం, జన్మ. ఇక చావు అంటారా, అదొక పెద్ద దోషం. ఇంట్లో పిల్లవాడు పుట్టినప్పుడు మైలం ఉంటుంది, ఇంట్లో ఎవడన్నా చనిపోయినప్పుడు ఇంట్లో మైలం ఉంటుంది. పురిటి మైలు అంటారు, చావు మైలు అంటారు. 13 రోజులు గుళ్ళకి వెళ్ళకూడదు అంటారు, గుళ్ళోకి రానివ్వరు, ఇవన్నీ ఉంటాయి. అదొక పెద్ద దోషం. జన్మ మృత్యు జర, అదొక పెద్ద దోషం. ముసల్తనం వచ్చిందనుకోండి, నడవలేనటువంటి పరిస్థితి. 4 విచిత్రం ఏంటంటే పెద్దవాళ్ళు పాపం వాళ్ళకి ఏం వినపడదండి. నేను చూశాను కొంతమందికి పాపం వినపడదు. వినపడకపోతే పక్కన వాళ్ళందరూ మామూలుగా మాట్లాడేసుకుంటూ ఉంటారు. వాళ్ళు మాట్లాడేసుకుంటూ ఉంటే వాళ్ళకి 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటంటే నెంబర్ 1 ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఏదో మాట్లాడేసుకుంటున్నారు, నేను వినలేకపోతున్నాను. వీళ్ళు మాట్లాడేసుకుంటున్నారు, నేను వినలేకపోతున్నాను, ఒక ప్రాబ్లం. దీన్ని మించిన ప్రాబ్లం ఇంకొకటి ఉందండి, వీళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇది మరీ పెద్ద ప్రాబ్లం ఇది. పాపం వాళ్ళకి అడగలేరు, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో అర్థం కాదు. అడిగితే అరే ఏం మాట్లాడుకున్నారు అని అడిగితే కోపం వస్తుందేమో, బాధపడతారేమో, ఇన్ని రకాలైనటువంటి ఉంటాయి. పాపం ఏమనలేక సైలెంట్ అయిపోతారు వాళ్ళు. అదొక దోషం. ఇలాంటివి ఒకటి చెప్తున్నాను, ఉదాహరణకి చెప్తున్నా, ఇలాంటివి చాలా ఉంటాయి. ఇదంతా ఏంటంటే
ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మనం ఏదైతే యంగ్స్టర్గా ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి మనం దృఢత్వము, మన పటుత్వము ఇవన్నీ అనుకున్నామో అవన్నీ సన్నగిల్లిపోతున్న రోజుల్లో ఇదంతా కూడా ఒక పెద్ద దోషంలాగా కనిపిస్తుంది మనకి. అయ్యో ఇదేంటి ఇట్లా అయిపోయింది నా జీవితం అని అనిపిస్తుంది. ఇక మృత్యువు ఫైనల్గా అన్నిటికంటే అదొక పెద్ద వ్యాధి. ఇక వ్యాధులు వచ్చినప్పుడు చూడాలి, ఏదైనా జబ్బులు అవి చేసినప్పుడు చూడాలి. కొంతమంది అయితేనండి పాపం ఆ జబ్బుల వల్లే చనిపోతారు, కొంతమంది సూసైడ్లు చేసుకుంటారు. ఎంతకీ ఆ జబ్బు తగ్గదు వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి బరువు అయిపోతున్నాను అనేటువంటి ఒక బాధ, వాళ్ళని వాళ్ళు ఇది చేసుకోలేనటువంటి బాధ, వాళ్ళని నిగ్రహించుకోలేనటువంటి బాధ. కొంతమంది ఉంటారు పాపం ఆ క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు సో ఒక ఆవిడ్ని నేను చూశానండి, అక్కడ కీమోథెరపీ ఏదో అంటారు కదా, ఆ కీమోథెరపీ అప్పటికి 5 or 6 కీమోలు చేశారు ఆవిడకి. కీమోథెరపీలు చేసిన తర్వాత ఆవిడ ఒకటే మాట అంది తర్వాత, స్వామీజీ నెక్స్ట్ టైం నో కీమో నేను చేయించుకోను ఇంకా. ఏమ్మా అన్న, కీమో చేయించుకోవటం కన్నా చచ్చిపోవడం బెటర్ స్వామీజీ అంది. అంత ఘోరంగా ఉంటుంది స్వామీజీ జీవితం, దుర్భరమైన జీవితం అది. దానికంటే ఘోరం ఇంకొకటి లేదు, కీమో చేయించుకోవటం కన్నా ఘోరం ఇంకొకటి లేదు. అరే అంత కఠినమైనటువంటి కఠోరమైనటువంటి వైద్యం ఒక పక్కన అందిస్తూ ఉంటే జుట్టంతా రాలిపోయి, ఆకలి చచ్చిపోయి, లోపలంతా మంట, కడుపులో మంట, పేగులన్నీ మంట, తినబుద్ధి కాదు, దోషం. ఏ రకంగానో చూసుకోండి, పుట్టుక ఒక పెద్ద దోషం, చావు అనేటువంటిది దోషం, ముసల్తనం అనేటువంటిది దోషం, వ్యాధులు అనేటువంటి దోషం, అనుదర్శనం. ఈ విధంగా దోషాలని కనుక మనం చూస్తూ పోయాము అంటేనండి ఆటోమేటిక్గా వైరాగ్యం అనేటువంటిది ఉత్పన్నం అవుతుంది మనలో. దోష దర్శనం అన్నారు, అందుకనే దోషాన్ని చూడగలగాలి. మనం ఏం చేస్తున్నాం, లోపల ఉండేటటువంటి దోషాలన్నింటినీ కప్పిపుచ్చేసేసి, ఇప్పుడు మన మానవ శరీరం ఉందనుకోండి, రోడ్డు మీద అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం, హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్తూ ఉంటాం, కార్లు తొక్కేసి లారీలు తొక్కేసి కుక్కలు అవి పడి ఉంటాయి, లోపల నుంచి పేగులన్నీ బయటకు వచ్చి మెదడు బయటకు వచ్చేసేసి లోపల చంద్రవందరగా పడి ఉంటాయి. అవన్నీ చాలా ఘోరంగా ఉంటుంది. అవన్నీ చూసిన తర్వాత మన శరీరం కూడా ఏదన్నా అలాగే తగిలిందనుకోండి ఎక్కడన్నా, ఆ లోపల ఉండేవన్నీ అలాగే బయటకు వస్తాయి. అదంతా చూసిన తర్వాత ఈ శరీరం మీద మనకి ఏమైనా వ్యామోహం కలుగుతుందండి? ఏముంటుంది దాని మీద వ్యామోహం? ఏముంటుంది? ఎవరిని కోసినా లోపల ఉండేవి అవే కదండి. అదే గుండె, అదే లంగ్స్, అవే కిడ్నీలు, అవే లివర్లు, అన్నీ ఎవరినన్నా కోసి చూడండి, అన్ని లోపల తెరిచి చూస్తే అంతా దోషమే. ఎవరి శరీరమైనా సరే దోషభూయిష్టంగా ఉంటుంది. కాబట్టి మనకి భగవంతుడి మీద దృష్టి మరలాలి, లౌకికమైనటువంటి దృష్టి తగ్గాలి అన్నటువంటి వాళ్ళు దోష దర్శనం అనేటువంటి చేయాలి. అంటే ఇంకోటి ఏంటంటే దోషాలనే దర్శించమని కాదండి, ప్రతి దాంట్లో దోషం దర్శించమని కాదు. ఇక్కడ దేని మీదైతే నాకు వ్యామోహం కలుగుతోందో ఆ వ్యామోహం మీద నేను దోషాన్ని కనుక నేను చూడగలిగితే అప్పుడు దాని మీద వ్యామోహం అనేటువంటిది తగ్గిపోతుంది. దుఃఖ దోషానుదర్శనం, దాన్ని అవి చూడగలిగినటువంటి వాడు ఆ విధంగా. ఇంకా ఏమన్నారు, అసక్తిరనభిష్వంగః పుత్రదార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు అసక్తిరనభిష్వంగః పుత్రదార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. పుత్ర దార గృహ ఆదిషు ఆసక్తి అనభస్వంగ. కొన్ని చెప్పారు ఇక్కడ. ఎవరెవరు? పుత్ర అంటే సంతానం అండి, పుత్రుడు లేదా సంతానం. దార భార్య పట్ల. గృహ అంటే అందరం కలిసి జీవించేటటువంటి ఇల్లు. వీటి పట్ల అనభిష్వంగ, తాదాత్మ్యం, ఐడెంటిఫికేషన్ అనేటువంటిది లేకుండా ఉండటం ఆసక్తి. చూడండి, 2 పదాలని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. విచిత్రం, ఆసక్తి
ఆసక్తి. దీర్ఘం పెడితే ఆసక్తి లేదా అసక్తి. అసక్తి అంటే ఏంటి? అసక్తి అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం, ఆసక్తి అంటే ఇంట్రెస్ట్ ఉండటం. చాలా జాగ్రత్తగా ఉన్నారు రెండు పదాలు, ఆసక్తి ఆసక్తి. సో దేని పట్ల నీకు ఇంట్రెస్ట్ ఉండకూడదు? పుత్ర దార గృహ ఆదిషు మొదలైనటువంటివి అన్నారు. ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటివి. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ నావి, ఇవి లేకపోతే నేను లేను. కాబట్టి ఇవన్నీ ఏంటంటేనండి మనం డిపెండ్ అయిపోతాం. ఎవరి మీద డిపెండ్ అవుతాం? పెళ్ళైన దగ్గర నుంచి భార్య మీద డిపెండ్ అవుతాం, భార్యలు భర్త మీద డిపెండ్ అవుతారు. తర్వాత పుత్ర, పిల్లలు పుడతారు. పిల్లలు ఎవరి మీద డిపెండ్ అవుతారు? తల్లిదండ్రుల మీద డిపెండ్ అవుతారు. తల్లిదండ్రులు ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవుతారు? పిల్లల మీద డిపెండ్ అవ్వాలి. కాబట్టి ఏమవుతారు? అయ్యో వాళ్ళు లేకపోతే నేను లేకపోతే. ఇదంతా బాగానే ఉంటుంది. ఏదో ఓ సొంత ఇల్లు ఏదో కట్టాము, జీవితంలో కష్టపడి ఉన్నది ఒక కొడుకు ఒక కూతురు ఏదో ఉన్నారు. ఇప్పుడు ఇదంతా బాగానే ఉంటుందండి. చిన్నప్పుడు అంతా బాగానే ఉంటుంది, వీళ్ళని పెంచి పెద్ద చేసి వీళ్ళకి పెళ్ళిళ్ళు చేసి అంతా బాగానే ఉంటుంది. మనం కూడా అంతా బాగానే చేసుకుంటాం, అంతా బాగానే ఉంటుంది. మనకి పెద్దవాళ్ళకి అందరి దగ్గర కాదులేండి, కొంతమంది దగ్గర ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది పెద్దవాళ్ళకి 70 ఏళ్ళు వచ్చాయనుకోండి, 65 70 వచ్చాయనుకోండి. పిల్లలకి ఏంటంటే అప్పుడే బాగా ఆలోచించండి, ఇది పిల్లలకి అప్పుడే ఒక జీవితంలో వాళ్ళు కూడా బాగా సెటిల్ అయిపోయి సంపాదించి వాళ్ళు కూడా పిల్లలు కూడా స్కూళ్ళు కాలేజీలకు వచ్చేసినటువంటి స్థితిలో ఉంటారు. అప్పుడు తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోవటాన్ని బాగా గమనిస్తారు ఈ పిల్లలు. గమనించి ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏంటి అంటే వీళ్ళు దగ్గరికి వెళ్తున్నారు కదా, మరి వీళ్ళ ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా, వాటి సంగతి ఏంటి? ఏం చేస్తారు? ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆడపిల్లను కాబట్టి నాకు ఇస్తారా లేదా? మగపల్లెవాడికి అంతా రాసేస్తారా? ఇవన్నీ గోళ్ళు ఉంటాయి. 2-3 కొడుకులు ఉన్నారనుకోండి, ఇంక భలే ఉంటుంది ఇంట్లో. నీ దగ్గర పెట్టుకో అంటే ఒకడు, కాదు నీ దగ్గర పెట్టుకో అంటే ఒకడు, నాకింట్లో కష్టంగా ఉంది నాది చిన్నిల్లు అనేటువంటి వాడు ఒకడు, మా భార్యకి ఒంట్లో బాగోలేదు చూసుకోలేదు అనేటువంటి వాడు ఒకడు, నీ దగ్గర నువ్వు పెట్టుకున్నావు. కొంతమంది ఏం చేస్తారంటే ఒక భయం ఉంటుందండి. ఇంకో భయం ఏంటంటే కొంతమంది అరే నా దగ్గర పెట్టుకుంటాను అంటే వద్దు నా దగ్గరే పెట్టుకుంటా అంట. ఎందుకంటే భయం, ఆడేమన్నా రాయించేసుకుంటాడేమో అని, పెద్దోడు రాయించేసుకుంటాడేమో అని చిన్నోడు ఎంతసేపు వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుంటాడు అనమాట. ఇలాంటి ఇంత ఘోరమైనటువంటి స్థితులు వస్తాయి, చాలామంది ఇళ్లలో ఉంటాయి. బయటికి చెప్పుకోరు, ఎవరితో చెప్పుకోకండి, ఎవరితో చెప్పుకోవద్దు. ఇవన్నీ ఎవరికి వాళ్ళు భరించాల్సిందే. ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉంటాయి. పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్లో ఇళ్లలోనే ఉన్నాయి మనకు లెక్క, అవునా కదా? పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలోనే ఉన్నాయి ఇవన్నీ, అందరి ఇళ్లలో ఉంటాయి, ప్రతి ఇంట్లోనూ ఉండి తీరుతాయి ఇవన్నీ. ఇవన్నీ చూసిన తర్వాత పుత్రధార గృహ ఆదిషు, ఏంటిది? నేనేదో అద్భుతంగా జీవిద్దాము, మంచిగా బతుకుదాము, సంతోషంగా గడుపుదాము, అందరికీ ఆనందాన్ని పంచిపెడదామని పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ ఒక స్త్రీని ఒక పురుషుడిని నా జీవితంలోకి నేను తీసుకొని వస్తే పిల్లల్ని కంటే ఇదేంటబ్బా జీవితం అంతా ఇలా అయిపోయింది అనేటువంటి ఒక బాధ. అందుకని బెస్ట్ ఏంటంటేనండి చిన్నప్పటి నుంచే మొదటి నుంచే ఒక డిస్టెన్స్ అనేటువంటిది పెట్టాలండి. ఒక డిస్టెన్స్ అనేటువంటిది పెట్టాలి. అంటే ఏంటంటే చూడు బాబు, నువ్వు నీ జీవితాన్ని జీవించు, చక్కగా జీవించు, మేము మా జీవితాన్ని మేము జీవిస్తాం, అంతే తప్ప ఊరికినే మా నెత్తిన వేయకండి ఏది తీసుకొని వచ్చి. చాలామందిని నేను చూస్తుంటానండి, పాపం రిటైర్డ్ లైఫ్ లీడ్ చేయడానికి వాళ్ళకి సరైనటువంటి అవకాశం కూడా దొరకదు. వాళ్ళకి రిటైర్ అయిపోయి ఉంటారు వాళ్ళు, కానీ పాపం ఏదో వ్యాపారం చేస్తుంటారు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత చాలే వ్యాపారం అనుకునే వాళ్ళు ఉంటారు, పిల్లలకి అప్పు చెప్పేస్తారు. పిల్లలు పెద్దవాళ్ళు అయి ఉంటారు, వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోయి ఉంటారు, వీళ్ళు రిటైర్మెంట్ అయిపోయి ఆ రిటైర్డ్ లైఫ్ కూడా పాపం సరిగ్గా జీవించలేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకో తెలుసా? మనవాళ్ళని మనవరాళ్ళని తీసుకుని వచ్చి వీళ్ళ చేతుల్లో పెడతారు. వీళ్ళని పెంచి పెద్ద చేసిందే కాకుండా మళ్ళీ మనవాళ్ళని మనవరాళ్ళని కూడా వీళ్ళ నెత్తి మీద రుద్దుతారు. వాళ్ళని చూసుకోవాలి. ఏముందండి నీకు జీవితంలో? నీకోసం నువ్వు ఎప్పుడు జీవించావు? ఇంకా నీకోసం ఇంక జీవించడం లేదా?
నేను అనుకున్నటువంటివి, నేను చెయ్యాలనుకున్నటువంటివి, నాకు కావాల్సినటువంటివి తీర్చుకోవడానికి నాకు అవకాశం లేదా? ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అండి దయచేసి ఆ డిస్టెన్స్ అనేటువంటిది మెయింటైన్ చేయాలి. మనం పిల్లల్ని కొంచెం దూరంగా ఉంచాలి. మీ జీవితాలు మీరు జీవించండి. మేము మిమ్మల్ని పెంచి పెద్ద చేసాం, అలాగే మీరు మీ పిల్లల్ని పెంచి పెద్ద చేయండి. మా నెత్తి మీద వేయకండి అని చెప్పండి దయచేసి. మీ పిల్లలు అట్లా ఎవరన్నా ఉంటే చెప్పండి వాళ్ళకి. మీ పిల్లల్ని మీరు సాక్కోండి. మీ జీవితాన్ని దేశం కోసం అంకితం చేయండి, సమాజం కోసం అంకితం చేయండి, సేవా కార్యక్రమాలు చేయండి, భగవదర్పితమైనటువంటి కార్యాలు చేయండి. మీ ఎక్స్పీరియన్స్ను ఉపయోగించి 10 మందికి పనికొచ్చేటటువంటివి ఏమన్నా చేయండి. ఆ లైన్లోకి వెళ్ళిపోయి నెమ్మదిగా భగవంతుడి వైపు మనసు వెళ్ళాలి. కానీ ఇంకా పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ సంబంధాలు, చుట్టాలు, పుత్రధార గృహాదిషు, వీటన్నిటిని కొంచెం దూరంగా ఉంచగలగాలండి. అలా ఉంచినటువంటి వాడు ఆసక్తి కదా. ఇంకా ఏమన్నారు? ఇష్ట అనిష్ట ఉపపత్తిషు, ఇష్టమైనటువంటి వాటివి, అయిష్టం అయినటువంటి వాటివి, 2 ఉపపత్తిషు, వాటిని అనుభవిస్తూ ఉన్నప్పుడు నిత్యం సమచిత్తత్వం, సమచిత్తంగా ఉండగలగటం. కాబట్టి ఇష్టమైనటువంటివి మనం స్వీకరించాల్సి వస్తుంది మన జీవితంలో, అయిష్టమైనటువంటివి మనం స్వీకరించాల్సి వస్తుంది. ఇష్టమైనటువంటివే కావాలి అంటే జీవితంలో అన్ని ఇష్టమైనటువంటివే దొరకవండి. అలాగని అన్ని అయిష్టమైనటువంటివే ఉంటాయా అంటే అలా కూడా కాదు. అప్పుడప్పుడు కొన్ని ఆకర్షణలు ఉంటాయి, కొన్ని వికర్షణలు ఉంటాయి. కాబట్టి రెండింటిని ఏమంటారు? సమచిత్తత్వం, రెండింటినీ సమంగా స్వీకరించటం. ప్రతిసారి స్వీటే దొరకమంటే దొరకదు. షుగర్ ఉన్నవాడు మందు వేసుకోవాలి, చచ్చినట్టు వేసుకోవాలి, పొద్దున సాయంత్రం ఏదో ఒకటి వేసుకోవాలి. ఆ మందు ఎట్లా ఉంటుంది? ఎవరో చెప్పారు, అదేంటి నేల ఉసిరి అని ఉంటుందట. నేల ఉసిరి అది షుగర్కి చాలా మంచిదట. అది మా ఇంట్లో ఒక ఆయన తిరుగుతూ ఏదో పని మీద వచ్చాడు. ఆయన అక్కడ తిరుగుతూ ఇది వచ్చి, స్వామీజీ ఇది నేల ఉసిరి అన్నాడు. దేనికి ఉపయోగపడుతుంది అన్న అంటే షుగర్ తగ్గుతుంది స్వామీజీ అన్నాడు. షుగర్ తగ్గుతుందా? ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దామని ఊరికి నేను నోట్లో పెట్టుకుని నవ్విలే. నిజంగా చెప్తానంటే ఒక రోజు అంతా బాధపడ్డా. అంత చేదుగుంది అది, అంత కటువు అన్నమాట. నీకున్నటువంటి షుగరు అది స్వీటే, కానీ దాని మందు రెండింటిని సమంగా స్వీకరించే లక్షణం ఉందా నీకు? స్వీట్ తినాలని ఎంత కోరిక ఉందో నేల ఉసిరి తినాలనేటువంటి కోరిక కూడా అంతే ఉండాలి. ఉంటేనే నీ జీవితం బ్యాలెన్స్ అవుతుంది, లేకపోతే బ్యాలెన్స్ కాదు. రెండూ ఉండాలి లైఫ్లో. కాబట్టి నీకు ఇష్టమైనటువంటివి జరుగుతుంటాయి, అయిష్టమైనటువంటివి ఉంటాయి. నీకు అక్కర్లేని వస్తూ ఉంటాయి, నీకు అవసరమైనటువంటివి వస్తూ ఉంటాయి. నిన్ను తిట్టేవాళ్ళు ఉంటారు, నిన్ను పొగిడేవాళ్ళు ఉంటారు. అన్నిటినీ సమచిత్తత్వం, సమంగా చూడు. అలా చూడగలిగితే, అలా చూడగలిగినటువంటి లక్షణం కలిగి ఉండటం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చెప్తున్నారు. ఇలాంటివి ఇదంతా ఏంటంటే నిన్న మనం అనుకున్నాం చూసారా, ఇట్స్ ద బెస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. సో మనం ఇన్నర్ చేంజ్ అంటాం. బయట చేసేటటువంటి ఫిజికల్ చేంజెస్ కావు ఇవన్నీ. మన లోపల మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడానికి చేసేటటువంటి మార్పులు చేర్పులు అన్నమాట ఇవన్నీ కూడా. ఇవన్నీ కనుక మనం చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం మనలోంచి బయటకు వస్తుంది. కాబట్టి మిగతా శ్లోకాలు కూడా ఉన్నాయి. ఇంకా ఒక శ్లోకం చదివి వదిలేద్దాం ఊరికినే. మయి చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది మయి చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది. ఈ శ్లోకం గురించి రేపు చూద్దాము. చాలా ముఖ్యమైనటువంటి శ్లోకము. ఈరోజు